వెల్కమ్ టు సరదాగా కాసేపు. అమ్మ తోడు అంటూ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ను అడ్డంగా చెరిపేశాడు. రాటు తేలిన ఫ్యాక్షనిస్ట్ పాత్రలతో కూడా ఎమోషన్స్ ను పండించారు. తిరుగులేని యాక్షన్ హీరోలతో కామెడీ చేయించారు. వెండి తెరపై సరికొత్త కాన్సెప్ట్తో అదర్స్ అనిపించి విక్టరీలతో టాలీవుడ్ హిస్టరీలో సెన్సేషన్ ను క్రియేట్ చేసిన ఆ పవర్ఫుల్ డైరెక్టర్ ఖైదీ నెంబర్ మార్చి మళ్లీ పరిచయం చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అతనెవరో కాదు, వీర వెంకట వినాయక్. అభిమానులకు వివి వినాయక్ ఈ వారం సరదాగా కాసేపు స్పెషల్ గెస్ట్. నమస్తే సార్. నమస్తే. అసలు వివి వినాయక్ గారి గురించి మేమేం చెప్తామండి. మీ చిత్రం ఖైదీ నెంబర్ 150 మోగిస్తున్న విజయడంకానే మీ గురించి, మీ పవర్ గురించి మరొకసారి ప్రేక్షకుల ముందు సత్తాను చూపించింది. ఎట్లా ఉంది ఓవరాల్గా మీకు ఈ సక్సెస్? చాలా ఆనందంగా ఉంది. ఇది నా పవర్ అంటాం కన్నా మెగాస్టార్ చిరంజీవి గారి ఆయన మ్యాజిక్, ఆయన తాలూకు పవర్ ఇది. ఎందుకంటే కొంచెం ఫ్రాంక్గా మాట్లాడితే ఆయన్ని చూడాలి అని 9 ఏళ్ల తర్వాత ఆయన ఎలా ఉన్నారు, ఎలా ఉండబోతారు అనే ఆశతోనే ఎక్కువ ప్రేక్షకులు ఎక్కువ థియేటర్ రావడం జరిగింది. ఈ చిత్రం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వెనక ముందు ఆలోచించడం కానివ్వండి, లేదా ఇంకేదైనా ఆప్షనల్గా చెప్దాం ఈయనకి అన్న ఆలోచన ఏమైనా చేశారా మీరు? లేదండి, నేనేం చేయలేదు. అంటే నా నమ్మకం, నా ధైర్యం, ఈ సినిమాకి నన్ను ముందుకు నడిపించిన ఇది అన్నీ కూడా ఆయనే. అంటే తప్పు జరగనివ్వరు, డెఫినెట్గా తప్పు జరగకుండా దాన్ని తీసుకెళ్తారు. నాతో హిట్ సినిమా తీపిస్తారు అనే ఒక ఫీలింగ్ నాకు. ఆయన మీద ఒక గౌరవం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అందుకేనా మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో కూడా చాలా ఎమోషనల్గా మాట్లాడారు? కావచ్చు. అంటే నా తప్పును సరిదిద్దడం మా ఫాదర్ ఉండేవారు. ఆయన తర్వాత నాకు ఆ లోటు అలా ఉండిపోయింది. ఆ తర్వాత ఈ సినిమాకి నేను అది ఫీల్ అయింది. నేను కాజల్ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్తో చేశారు, చరణ్తో చేశారు, అలాగే బన్నీతో చేశారు. ఇంతమందితో చేసిన అమ్మాయిని నేరుగా తీసుకొచ్చి మెగాస్టార్ పక్కన, ఆంధ్రుల అభిమాన హీరో పక్కన నుంచోబెట్టారు మీరు. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనుకున్నారు? ఎట్లా ఉంటుంది అనుకున్నారు? వీళ్ళందరికన్నా ఓకే, బాగుంటుంది అనిపించిందండి. దానికి నాకు ఎక్కువ ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్ నాకు తెలియవు, కానీ బాగుంటుంది అనిపించింది. ఆ హైట్ కానీ, తన పర్సనాలిటీ కానీ చిరంజీవి గారి పక్కన సూటబుల్గా ఉంటుంది అనిపించింది. అండ్ కొత్తగా కూడా చూపించారు అమ్మాయిని మీరు కదా, చాలా అందంగా కనిపించింది. చాలా బాగుంది. వినాయక్ గారు సినిమాలు సక్సెస్ అయిన తర్వాత స్ట్రగుల్ అవుతున్నప్పుడు, మంచి థాట్స్ తోటి చాలామంది హీరోలకి బ్రేక్ ఇచ్చినప్పుడు డైరెక్టర్గా మాకు తెలుసు. కానీ దానికి ముందు వినాయక్ గారు ఏంటి ఒక్కసారి మా కోసం చెప్పగలరా? గుర్తు తెచ్చుకోగలరా? గుర్తుంది, నేను మర్చిపోతే. మాది చాగల్లని ఒక ఊరు. మా నాన్నగారి పేరు గండ్రోతు కృష్ణారావు, మా ఇంటి పేరు గండ్రోతు. నేనేంటంటే వీర వెంకట వినాయక్ అని అదే పెట్టుకున్నా. గండ్రోతు కృష్ణారావు గారి కంటే మా ఊర్లో మా నాన్నగారు సినిమాలకు ఇష్టం అని పిలుస్తారు. ఎందుకంటే మాది పుట్టి నుంచి సినిమా హాల్స్ ఇవన్నీ. అక్కడి నుంచి ఆ ఇంట్రెస్ట్తో ఈవి సత్యనారాయణ గారు మా పక్క ప్రాంతం, పక్క ఊరు, మా పెద్దమ్మ గారు ఊరు దొమ్మేరని. అక్కడ ఏ ఎదురు కూర్చుని ఆయన గురించి మాట్లాడుకునేవారు. సక్సెస్లో నాకు ఆ ఇంట్రెస్ట్ వచ్చింది, నేను అలా అవ్వాలని. మామూలు అందరిలాగే నేను ప్రయత్నించాను. అందరి జీవితాల్లో ఉండే కష్టాలు నా జీవితంలోనే ఉన్నాయి, కాకపోతే నా కష్టానికి ఫలితం దక్కింది. మరి తొలినాళ్లలో మీకు డైరెక్టర్గా అవకాశం ఇచ్చింది ఎవరు మొదటిసారి? బెల్లంకొండ సురేష్ గారు అండి. బెల్లంకొండ సురేష్ గారు, వాళ్ళ మేనరుడు నల్లమల బుజ్జి. బుజ్జికి నేను అంటే ఫస్ట్ సురేష్ గారికి సాగర్ గారి దగ్గర నేను ఉన్నప్పటి నుంచి కూడా వినయ్ మంచి డైరెక్టర్ అవుతాడని మాత్రం ఆయనకు ఉండేది. ఉన్న తర్వాత వన్ ఫైన్ డే ఈ సినిమా కోడైరెక్టర్గా పనిచేయి అని ఒక సినిమా ఇది ప్రపోజల్ పెట్టి, లేదు నేను మానేసాను, కోడైరెక్టర్గా నేను చేస్తే డైరెక్షన్ చేస్తా, లేకపోతే ఒక 1.5 years ట్రై చేసి వదిలేస్తా, ఏదో ఇంకా దేనికి పోతాయి కానీ నేను పని చేయను అంటే. లేదు, నెక్స్ట్ మన బ్యానర్లో నువ్వే చెయ్యి, ఎవరో శుక్రవారం కాదనుకో, ఇది డైరెక్టర్గా ఇస్తున్నాను అడ్వాన్స్ అని 10,000 పెట్టాడు అక్కడ. సెంటిమెంటల్గా నేను తీసుకుని ఆ సినిమాకి పనిచేసే ప్రాసెస్లో నాకు బుజ్జి బాగా క్లోజ్ అయ్యాడు, వాళ్ళ మేనల్లుడు. ఆ ప్రొడక్షన్ అంతా చూస్తూ బుజ్జి నేను సరదాగా బాగా షేర్ చేసుకుంటూ, నేను
ఒక కథ చెప్పా తనకి. ఓకే. శ్రీ అని ఒక ఒక చిన్న సినిమా, ఒక 50 lakh బడ్జెట్ సినిమా. ఓకే. ఫుల్ స్క్రిప్ట్ నేరేట్ చేస్తే తను అసలు ఫ్లాట్ అయిపోయాడు. అదిరిపోయింది గురుసాను కదా అది ఇది అని చెప్పేసి. అప్పుడు భాస్కర్ భట్ల ఉన్నాడు కదా, అవును. భాస్కర్ భట్ల ఈనాడులోనూ దీనిలో పనిచేసేవాడు. అది నెక్స్ట్ డే ఇలాగ చిత్రసాయి ప్రొడక్షన్స్ పేరు మీద నెక్స్ట్ వినయ్ డైరెక్ట్ చేస్తున్నాడు, గ్రేట్, అది ఆర్టికల్ రాయని చెప్పి పెడతాను. ఓకే. ఎందుకో తెలీదు, భాస్కర్ భట్ల అప్పుడు చెప్పి వెళ్ళిపోతుంటే నాకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదండి. అంటే చాలా సినిమాలు నాకు వినాయకరావు అని వేసేవారు, వినయ్ అని వేసారు, జీవి వినయ్ అని, ఇలా ఏదో ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్కటి వేస్తుండేవారు. ఓకే. నాకు ఎందుకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అనిపించింది, ఏదో పేరు కొత్తగా ఉండాలి అని అనిపించి నా పేరు వివి వినాయక్ అని అయ్యాను. అది ఎందుకో తెలియదు. అది మా నాన్నగారు కూడా నేను చెప్తే కానీ చూడలే. ఓహో ఇదేంటిరా మన ఇంటి పేరుతో వేయచ్చు కదా, పెట్టచ్చు కదా అంటే జీవీవి అని పెడితే బొత్తిగా ఈవీవి గారిని పెట్టి కాపీ కొట్టినట్టుంటుంది. వద్దు నాన్నగారు అన్నా నేను. మీరు చాలా మంది దర్శకుల దగ్గర పనిచేశారా అసిస్టెంట్ డైరెక్టర్గా? ఎక్కువ మంది దగ్గర కాదండి, నేను జాయిన్ అయింది మాత్రం ఈవి సత్యనారాయణ గారి దగ్గర. అది ఒక సినిమా చేసిన తర్వాత అక్కడ నుంచి నేను సాగర్ గారి దగ్గర ఎక్కువ సినిమాలు చేశాను. ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర ఒక సినిమా చేశా, క్రాంతి కుమార్ గారి దగ్గర ఒక సినిమా చేశా, చంద్రమహేష్ గారి దగ్గర ఒక సినిమా చేశా, వీరు కే గారి దగ్గర ఒక సినిమా చేశా. బట్ ఎవరి దగ్గర ఏ సినిమా చేసినా నేను ఉండేది మాత్రం సాగర్ గారితోనే. ఓకే. అయితే గురువుగా వినాయక్ గారు ఎవరిని ఆరాధిస్తారు? మా సాగర్ గారు. ఎందుకంటే ఆయన ఒక సన్ లాగా నన్ను ట్రీట్ చేశారు. ఓకే, మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఆయన ఏమన్నారు ఒకసారి విందాం. వినయ్, నేను సార్ ఏం లేదు, రాగు చాలా పెద్ద హిట్ ఇచ్చావు, సేమ్ టైం ఖైదీ 150 కూడా చాలా పెద్ద హిట్. చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద హీరోతో 2 సినిమాలు చేస్తాం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ నీతో చేసినంతకాలం యాజ్ ఏ డైరెక్టర్గా నేను చాలా బర్డన్ తగ్గించుకునేవాడిని. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ నా స్క్రిప్ట్స్ మంచి చెడు అన్నీ మీరే చూసుకునేవారు. ఇలాగే ఇంకా నువ్వు చేయవలసిన హీరోస్ మహేష్ బాబు ఇంకా ఉన్నారు, వాళ్ళతో డెఫినెట్గా చాలా పెద్ద సినిమా, అంటే సంథింగ్ లైక్ హిస్టారికల్గా సమ్ రాజరాజ చోళన్ ఇలాంటి కథ ఒక మెగా సినిమా చేస్తామని ఆశిస్తున్నా, చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చాలా పెద్ద బర్డెన్ మీ మీద పెట్టారు, మరి మేము ఎప్పుడు చూడొచ్చు అట్లాంటి జోనర్ మీరు తీయటాన్ని? అది చాలా కష్టమైందండి, దానికి చాలా పెద్ద గుండె చాలా ఇదిగా ఉండాలి. ఏమో నాకు తెలుసా, నేను ఇవన్నీ చేయగలుగుతానని నేను ఊహించాను. అసలు దేవుడు తెలియదు నాకు. బాగా కష్ట సుఖాలన్నీ తెలిసిన మనిషిగా మిమ్మల్ని మాట అడగాలి. సక్సెస్కి ఫెయిల్యూర్కి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? సక్సెస్ చాలా హ్యాపీగా, అంటే ఒక మనిషి తాలూకు సుఖాన్ని సంతోషాన్ని 10 మంది పంచుకోగలరు, ఒక మనిషి తాలూకు కష్టాన్ని మాత్రం అతనే అనుభవించాలి, అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. బా, లోతైన మాటను చాలా సింపుల్గా చెప్పేశారు మీరు. మరి మీకు కష్ట సుఖాల్లో తోడుండి మీ వెన్ను తట్టిన వాళ్ళు ఎవరంటే వెంటనే ఎవరు గుర్తొస్తారు మీకు? నా టెన్షన్ టైం అంతా కూడా ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు నా వైఫే. నా వైఫ్, నా పిల్లలు నాకు ఇప్పుడు తోడుగా. ఈ సినిమా అనేది అది అని పెద్ద తెలియదు కానీ వాళ్ళకి నా దీన్ని బట్టి పాపం వాళ్ళు చేస్తారు. మీరు మూడీగా ఉంటే బాధలో ఉన్నారు. నా వైఫ్ చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే, చాలా సపోర్టివ్గా ఉంటుంది. అలాగే నా పిల్లలు కూడా వెరీ సపోర్టివ్. పిల్లలు ఏం చేస్తున్నారండి? 8th, నా బాబు 8th చదువుతున్నాడు, మా పాప 7th చదువు. వాళ్ళకి బాగా నచ్చిన సినిమా ఏంటి డాడీ మూవీస్లో? అలాగనే ఏం కదా, అన్నీ నచ్చుతాయి. ఇంకా వాళ్ళకి సినిమాల గురించి అంత అంటే చూసి పెద్ద బాగుంది బాగోలేదని అంత ఇది చూస్తారు, అంతే చూస్తారు, బాగున్నాయి అంటారు. ఓకే, బేసిక్గా ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మీ కాలేజ్ డేస్ ఎలా ఉండేవి? ఏదైనా మిస్ అవుతున్నాను
అది వేరే కదా అని ఎప్పుడైనా అనిపిస్తుందా? నాకు ఎక్కువ కాలేజ్ డేస్ లేవండి, జస్ట్ ఒక 2 years అంతే. అంటే మీకు గుర్తు తెచ్చుకోగానే చక్కగా నవ్వొచ్చే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ లేదా మీ లైఫ్లో? చాలా చాలా ఉన్నాయి. మాకు 2-3 చెప్పొచ్చు కదండి, అన్నీ దాపెట్టేసుకున్నారు మీరు. దాపెట్టుకోవడం ఏం కాదు, చాలా ఉంటాయి. ఒక్కోసారి నవ్వొస్తే అలా నవ్వుతూ ఉంటాం. కొన్ని మాకు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు డాలీ ఉన్నాడు డైరెక్టర్, మ్మ్. ఇప్పుడు కాటమరాయుడు తీస్తున్నాడు. అవును. డాలీ ఆడు బాగా బాగా మాటగారాడు. ఆడుతూ ఉంటే వాళ్ళ టైమే తెలియదు అనమాట. ఆడు ఒకటికి జాతకం చెప్తున్నాడు. ఓకే. మేమందరం చాలా ఇంట్రెస్టింగ్ చూస్తున్నాం, ఏంటి ఇడిగి సబ్జెక్ట్ ఇప్పుడు తెలుసు అని, నీకు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు బాగోదు, ఆ తర్వాత అంటున్నాడు, ఆ తర్వాత ఇంకా కొంచెం బ్యాడ్ అవుతుందిరా, తర్వాత అన్నాడు బాగా దరిద్రంలోకి వెళ్తుంది అన్నాడు. తర్వాత అది అలవాటు అయిపోతుంది తర్వాత. అంటే ఇదే అది తెచ్చుకున్న అది గుర్తొచ్చి ఇంకా నవ్వలేక నవ్వి అదుర్స్లో కూడా ఉంది ఈ సీన్. ఇంకా తర్వాత ఏదో సినిమాలో ఉంది. నేను చెప్పేది ఎప్పుడు, ఇది చెప్పింది ఆల్మోస్ట్ మేము వెస్టర్న్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. ఓహో, అంటే ఎంత గుర్తుందో మీకు. 17-18 years బ్యాక్. ఆ తర్వాత ఈ సినిమా వచ్చింది. అదుర్స్లో తనికెల భరణి గారు చెప్తూ ఉంటారు. అవును, అదే పెట్టాం. ఎస్. మరో గెస్ట్ కూడా మీ గురించి ఏదో మాట్లాడారు, ఒకసారి విందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మా అందరికీ పెద్ద సపోర్టు. నీకు ఇంత పెద్ద విక్టరీ వస్తే మా అందరికీ వచ్చినంత హ్యాపీగా ఉంది. నా ఫీలింగ్ ఏంటంటే, రాముడు అరణ్యవాసానికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరిగినట్టు చిరంజీవి గారు వస్తూ వస్తూ ఆంజనేయులు లాంటి నీతో సినిమా తీశారు. అది ఆ పవరు, ఆ లోగోలో ఎంత పవర్ ఉందో ఈ సినిమాలో అంత పవర్ ఉంది. చిరంజీవి గారిని ఇంతకంటే బెస్ట్గా ఇంతవరకు ఎవరు ప్రజెంట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎలాంటి సినిమా చేయాలని నీ డ్రీమో నాకు తెలీదు ఇంకా, ఎందుకంటే మన ఇద్దరం చాలాసార్లు కూర్చున్నా చాలా విషయాలు అనుకుంటాం. కానీ ఒక బజరంగి భాయిజాన్ లాంటి సినిమా నువ్వు చేస్తే నీ డైరెక్షన్లో అది తెలుగులో వస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నాట్ ఓన్లీ యాక్షన్, నీకు చాలా గొప్ప మనసు ఉంది తీసేటప్పుడు కానీ కథ వినేటప్పుడు కానీ. సో నా కోరిక అలాంటి స్క్రిప్ట్ నువ్వు చేయాలని. నిజంగానే తను అన్నది నిజమే. నేను బజరంగి భాయిజాన్ చూసి చాలా బాగా ఫీల్ అయ్యాను. చాలా భలే ఉంది సినిమా అని విజయేంద్ర ప్రసాద్ గారు కలిసినప్పుడు చాలా ఇది భలే ఆయన్ని నేను ఒక ఇది అడిగా, ఇక ఇలాంటి ఒక కథ మాకు కూడా చెప్పండి సార్, మేము కూడా ఇక్కడ చేస్తామని చెప్పి చెప్తా వినయ్ గారు అంటే నేననే చాలా ఇష్టం. ఇది ఇందాక మాట్లాడుతూ ఉన్నాం మనం, మీరు థియేటర్స్ పరంగా ఆ వర్క్లో నేను బిజీ అయ్యాను ఇంటర్ తర్వాత అన్నారు. అప్పట్లో మరి బాక్సులు తీసుకురావాలి, ఎక్కడి నుంచో ట్రావెల్ చేసుకుని వాటిని తీసుకురావాలి, చేయాలి. ఇది మీకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయ్యారా అప్పట్లో మీరు ఎప్పుడైనా? డెఫినెట్గా అండి. మా థియేటర్ అంటే మా C క్లాస్ స్టేషను. ఓకే. మాకు నిడదోల నుంచి మేము తెచ్చుకునేవాళ్ళం. కానీ ఒక రిలీజ్ సినిమాకి వెళ్తే ఇంకా ప్రింట్ రాలేదట, ప్రింట్ అక్కడ వరకు వచ్చిందంట, ఇక్కడ వరకు వచ్చిందంట, ఇలా చెప్పుకునేవారు మార్నింగ్ షోకి. అది సరదాగా ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే ఇప్పుడు సరదాగా ఉంది. ఓకే, ఏ సినిమా మీకు బాగా గుర్తుంది అట్లా? జగదేక వీరుడు అతిలోక సుందరి అప్పుడు వరదలు ఏదో ప్రింట్స్ రావట, అది ఇదని మాట్లాడుకునేవారు. నాకు బాగా అది గుర్తు. నిజంగా అశ్విని దత్ గారికి మంచి కాంప్లిమెంట్ అది. అప్పుడు చిన్న మామూలు ఫ్యాన్స్ మాట్లాడుకుంటే, అశ్విని దత్ ప్రొడ్యూసర్ హెలికాప్టర్ మీద తీసుకొచ్చి ఇచ్చేస్తారు ప్రింట్ అని మాట్లాడుకున్నాయి గుర్తున్నాయి నాకు. ఓకే. సో ప్రొడ్యూసర్ మీద వాళ్ళు ఉంచుకున్న కాన్ఫిడెన్స్ కూడా ఆ స్థాయిలో ఉండేది వాళ్ళ మూవీస్ని చూసి. రైట్. మిమ్మల్ని కొంచెం పర్సనల్గా అడగాలనుకుంటున్నాను. ఇన్నాళ్ల ప్రయాణంలో ఏంటి ఎప్పుడు ఒకలా ఉంటారు అన్న అసహనం కానివ్వండి, లేదా మీరు మామూలుగా మాతో టైం స్పెండ్ చేయట్లేదని ఇంట్లో వాళ్ళ నుంచి కంప్లైంట్స్ కానివ్వండి, ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? లేదండి, తక్కువ. అంటే లేదు, ఎప్పుడన్నా నా వైఫ్ అంటది ఎందుకు ఎలాగ మూడీగా ఉంటారని ఎప్పుడన్నా అంటే నా వైఫ్ అంట తప్ప
ఇక మిగతా కంప్లైంట్స్ అయితే మిగతా మీరు చూడండి ఇంత కూల్ అండ్ కామ్ అండి, ఎవరికి మీ నుంచి ఏ కంప్లైంట్స్ లేవు. ఏముంది సో మీ గురించి ఇంకో గెస్ట్ మాట్లాడారు, వారేమంటున్నారు ఒకసారి చూద్దాం. హాయ్ అన్నయ్య. బాగా నేను చాలా లక్కీగా ఫీల్ అవుతుంటాను అన్నయ్య, ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా పెద్ద డైరెక్టర్ అయి ఉండి నేను మిమ్మల్ని ఆప్యాయంగా ఎప్పుడైనా సరే అన్యాయాన్ని పిలుస్తుంటాను, మీరు కూడా తమ్ముడు అని ఎప్పుడు మీరే ఫోన్ చేస్తుంటారు. నా ప్రతి డేస్లోనూ మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నయ్య. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే డైరెక్టర్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు, డైరెక్టర్లు అయి ఉండి మేము. అలాంటి వాటిలో నా జీవితంలో మీరే పెద్ద ఇన్స్పిరేషన్. మీలో చాలా గొప్ప విషయం మాలాంటి డైరెక్టర్స్కి హెల్ప్ అయ్యేది ఏంటంటే బాగా డౌన్ టు ఎర్త్ ఉంటారన్నయ్య. అంటే ఈయనైనా అది తీసింది, ఈయనైనా ఠాగూర్ లాంటి సినిమాలు తీసింది అన్నట్టు మేము ఆలోచిస్తూ ఉంటాం మీతో క్లోజ్గా మూవ్ అవుతున్నప్పుడు కూడా. చాలా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఠాగూర్ తర్వాత మళ్ళీ మెగాస్టార్ గారితో 150 ఫిల్మ్ మీరు చేయటం, దానికంటే 100 crores ఫిల్మ్ చేయటం చాలా గర్వంగాను ఆనందంగా ఉందన్నయ్య. మేము వెయిట్ చేస్తున్నాం చిరంజీవి గారి ఫ్యాన్స్ నుంచి అందరం, మళ్ళీ చిరంజీవి గారితో హ్యాట్రిక్ మీరే తీయాలి, ఆ 100 crore క్లబ్ నుంచి చిరంజీవి గారిని ఇంకా డబల్ 200 crores తీసుకెళ్ళాలని. సో ఎల్లప్పుడూ మీరు లైఫ్ లాంగ్ ఇంత హ్యాపీగా ఉండాలని, సక్సెస్ఫుల్ డైరెక్టర్గా ఎప్పుడు లైఫ్ లాంగ్ నవ్వుతూ సరదాగా ఉండాలని, మాలాంటి డైరెక్టర్స్ అందరికీ మోడల్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. లవ్ యూ. నాకు అల్లుడు సినిమా కథ ఇచ్చాడు. చాలా చాలా మంచివాడు, చాలా తెలివైనవాడు, చాలా మంచివాడు. మరి ఇప్పుడు ఉన్న చాలా మంది కొత్త దర్శకులు వచ్చారు, వీళ్ళందరిలో మీకు ఎవరు వర్క్ స్టైల్ బాగా నచ్చుతుంది? అందరిది బాగానే ఉంటుందండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దీనిలో స్ట్రాంగ్. ఇప్పుడు బాబీ ఉన్నాడు అనుకోండి, ఒక కథని బాగా చేసి తన మంచి డైలాగ్స్తో దాన్ని కమర్షియల్గా చెప్తాడు. హరీష్ శంకర్ డైలాగ్ పంచి సిరక్కొట్టేస్తాడు. వంశీ పైడిపల్లి ఉంటే మేకింగ్ మంచి కథ, మంచి మేకింగ్, ఇలా అందరూ అందరూ బాగా చేస్తారు. సో ఎవరికి పర్టికులర్గా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క స్ట్రాంగ్ ఇది ఉంటుంది, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో స్ట్రాంగ్గా ఉంటారు, అది చెప్తున్నాను. ఓకే, మరో గెస్ట్ కూడా మాట్లాడారు మీతోటి, అది కూడా చూద్దాం ఒకసారి. హాయ్ వినాయక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బిగ్ కంగ్రాచులేషన్స్. చిరంజీవి గారి 150th ఫిల్మ్ని 100 crores క్లబ్లో చేర్చారు. చిరంజీవి గారి రీఎంట్రీ ఇంత గ్రాండ్గా చేసినందుకు మీకు, మీ టీంకి, చరణ్ గారికి అందరికీ నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వినయ్ సార్, మీకు గుర్తుందో లేదో పటాస్ రిలీజ్ అయిన రోజు Jan 23, 2015 ఫస్ట్ టైం మీరు నాతో మాట్లాడారు. నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అది. ఆ రోజు ఎన్నో ఫోన్స్ వచ్చినాయి, బట్ మీరు చేసిన ఫోన్ నాకు స్పెషల్. ఆ తర్వాత మిమ్మల్ని పర్సనల్గా వచ్చి నేను మీ ఇంటికి వచ్చి కూడా కలిసి వెళ్ళాను. మీరు ఇచ్చిన ఎనర్జీ, మీరు ఇచ్చిన ఇన్స్పిరేషను నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ సో మచ్. వినయ్ గారు, ఇప్పటి వరకు మీరు మాస్ మూవీస్ చేశారు, ఎంటర్టైన్మెంట్ మూవీస్ చేశారు. నాకు మీరు ఒక బాహుబలి, శాతకర్ణి ఇలాంటి జోనర్స్లో ఒక హిస్టారికల్ చేస్తే చూడాలని ఉంది. ఎందుకంటే అందరూ చేస్తున్నారు, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు మోస్ట్ డిజర్వబుల్ క్యాండిడేట్ దానికి. సో మీరు అలాంటి పిక్చర్ చేస్తే నాకు చూడాలని ఉంది. థ్యాంక్ యూ అనిల్. చాలా మందికి ఉన్న ఆశ అది, అవును. అందరూ చెప్తూ ఉన్నారు నాతో పాటు, నేను ఒకదాన్ని అని అనుకున్నాను ఇంతవరకు. అయితే నాకు ఇంకో థాట్ కూడా ఉంది, వారసత్వ పరంగా అందరినీ ఒకే తెర మీద చూడాలని అభిమానులు కోరుకుంటున్న వేళ చిరంజీవి గారి ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి వాళ్ళ ఇంట్లో చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఆ డైలాగ్లో ఉన్నట్లే అని చెప్పిన డైలాగ్లో ఉన్నట్లే స్టార్స్ అంతా మా ఇంట్లో ఉన్నారని, అట్లా అందరితో కలిపి ఓ చిత్రాన్ని చేయాలంటే దానికి క్యాపబిలిటీ మీరు మాత్రమే చేయగలరనే పేరుంది. నేను డెఫినెట్గా నేను చేయగలనండి, చేయలేకపోవడం అనేది ఏం లేదు. కానీ అలాంటి ఒక స్క్రిప్ట్ దొరకడం అనేది మాత్రం నిజమే, చాలా కష్టం. అంటే నాట్ ఇంపాసిబుల్, కష్టం. ఇప్పుడు చరణ్ గారి గురించి అడగాలి. ఆయన హీరోగా చూసారు, ఆయన్ని మీరు ఈసారి ప్రొడ్యూసర్గా చూశారు. ఏ పాత్రను ఆయన బాగా పోషించారని మీరు అనుకుంటున్నారు? హీరోగా చేసినప్పుడు హీరో పాత్ర బాగా పోషించాడు అనిపించింది. ప్రొడ్యూసర్గా చేసినప్పుడు ద బెస్ట్గా, అంటే తన బేసిక్, తన లైఫ్ స్టైల్ బెస్ట్గా ఉండాలనుకుంటాడు ఏదైనా. వెరీ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండి. సినిమాకి సంబంధించిన, అంటే ఈ మా సినిమా అంతా తనేమి ప్రొడ్యూసర్లా రోజు వచ్చి లెక్కలు చూసి అలాంటి ప్రొడ్యూసర్ కాదు. ఓకే, తను ఏంటంటే ఒక ఫస్ట్ ఓకే ఇది చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి వాకాడ అప్పారావు గారిని అక్కడ పెట్టి ఏ డెసిషన్ అయినా అప్పారావు మీరు చేసేసుకెళ్ళి ఓకే అని చెప్పి తన కన్సర్న్ సేపు వాళ్ళ నాన్నగారు అంతే. ఓకే, ఎప్పుడైనా నాకు ఫోన్ చేసిన బాబాయ్ డాడీ హ్యాపీగా ఉన్నారు కదా ఇంతే.
ఫస్ట్ వెరీ మంచి హ్యూమన్ బీయింగ్ తను. సో ఇప్పుడు వరకు మీ గురించి మాట్లాడిన గెస్టులను చూసాం మనం. ఇప్పుడు మాత్రం కొంచెం ప్రత్యేకంగా ఉంటుందని కొన్ని పిక్స్ కలెక్ట్ చేసాం, అది చూద్దాం. ఓకే, మీరే చెప్పాలి. ఇది నిడదవోలు బ్రిడ్జ్, మా అన్నయ్య వీరస్వామిని ఓకే తన పెళ్లి జరుగుతుంది అక్కడ, ఇటువైపు గుడి ఉంటుంది అనమాట, ఓకే, అప్పుడు తీసిన స్టిల్ ఇది. బాగున్నారు, మీరు బాగున్నారు, అనంత్ గారు కూడా బాగున్నారు. అనంతలక్ష్మి సత్యవతి తన పేరు, పెద్ద పేరు. ఇది ఎప్పుడండి లారెన్స్ గారు ఏదో గైడ్ చేస్తున్నారు? ఇది సకుటుంబ సపరివార సమేతనే ఒక సినిమా షూటింగ్. నేను ఆ కోపంగా సినిమా చూస్తున్నారేంటి మీరు? నేను ఆ సినిమా కో డైరెక్టర్ని. లారెన్స్ గారు అప్పుడు సాంగ్ చేస్తారండి, శ్రీకాంత్ హీరో. చించేశారు. ఇది బద్రీనాథ్ అప్పుడు అనుకుంటారా? మీకు కూడా గుర్తులేదా? అంటే సరే గుర్తులేదు, పాత కరెక్ట్గా గుర్తున్నాయి. మొత్తంగా మా స్టూడియోకి వచ్చారు, 150 మూవీ విజయోత్సవంలో చాలా ఛానల్స్కి వెళ్ళారు, చాలా మందితో మాట్లాడారు. ఈ ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా మీకు లైఫ్లో ఒక డెఫినెట్గా. అంటే నేను సాగర్ గారు, మెహర్ కానీ, అనిల్ రావుపూడి కానీ, బాబీ కానీ, ఈ పిక్స్ కానీ, ఇవన్నీ నాకు అసలు నా మైండ్లో లేనే లేవు. నాకు తెలియదు, నాకు నిజంగా సర్ప్రైజ్డ్ ఆయన. ఓహో అని. సో వాళ్ళందరూ మాట్లాడటం ఒక ఎత్తు, మీరు మాట్లాడుతుంటే వినడం మాకు మరో ఎత్తు. సో ఈ సక్సెస్లో మీ హ్యాపీనెస్ని మా ప్రేక్షకులతో మాతో కూడా షేర్ చేసుకోవడం, మా స్టూడియోకి వచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ అలాగే మీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎలా అయితే కోరుకుంటున్నారో మీ సన్నిహితులు వాళ్ళు, అలాగే మాకు కూడా మీ నుంచి చాలా అద్భుతమైన మూవీస్ని వెంటనే చూడాలని కోరుకుని మీరు ఈ మధ్య గ్యాపులు తీసుకుంటున్నారు. తప్పదండి, కథలు గిదలు ఇవన్నీ ఎంతో కేర్ తీసుకుంటేనే బోర్లా పడుతున్నాం. సో మీరు అవన్నీ జాగ్రత్తలు తీసుకున్నా సరే వెంటనే మంచి చిత్రాలు మా కోసం అందించాలి. వాటి కోసం మేము ఈగర్గా వెయిట్ చేయాలని ఆశిస్తూ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.